ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు అనే వార్తలైతే వస్తున్నాయండి. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే తోటి మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ శాసన మండలిలోని 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్లు పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బారాస నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడెం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ 2 స్థానాలు ఖాళీగా అయ్యాయి. వీటి పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం శాసనసభ్యుల బలాలను ఇక బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మెజార్టీ ఉంది. 2 స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుండడంతో అవి కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.